లక్ష్మణ్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో రష్మిక హీరోయిన్‌గా నటించినటువంటి మూవీ 'చావా'. ఈ మూవీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఇది తెలుగులో డబ్ అవ్వబోతుంది అనేది ఒక అంశం గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఎట్టకేలకు దీనికి సంబంధించినటువంటి ట్రైలర్‌ని తెలుగులో లాంచ్ చేయడం జరిగింది. బట్ దీనికన్నా ముందు 'చావా' మూవీ హిందీలో రిలీజ్ అయినప్పటికీ కూడా అంటే ఒకే లాంగ్వేజ్‌లో రిలీజ్ అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. మంచి కలెక్షన్‌లు సంపాదించింది. బట్ సమ్‌వేర్ ఈ మూవీ తెలుగులో కూడా వస్తే ఇంకా తెలుగు ప్రేక్షకులు ఇంకాస్త దీనికి దగ్గరయ్యే అవకాశం ఉందని మొదటి నుంచి తీసుకొస్తున్నటువంటి అంశానికి మొత్తానికైతే తెరపడింది. సో, గీతా ఆర్ట్స్ వాళ్ళు ఈ మూవీని తెలుగులో డబ్ చేయబోతున్నారు. సో, దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉంది. అండ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పొచ్చు. సో, మొత్తానికి ఈ సినిమా అయితే ఈ నెల 7వ తారీఖున తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. సో, మరి తెలుగులో ఈ ట్రైలర్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒక్కసారి చూసినట్లయితే హిందీలో వచ్చినటువంటి ఈ చిత్రానికి మొత్తానికి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు కూడా చాలా ఎక్కువ మంది దీన్ని ఇష్టపడడం జరిగింది. సో, శంభాజీ మహారాజ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ చాలా చక్కగా నటించారు అనేది మనకి ఆ హిందీ వర్షన్ చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. అలాగే ఆ పాత్ర కోసం ఆయన పడినటువంటి కష్టాన్ని ఇటీవలే దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఆ పాత్ర కోసం విక్కీ ఎంతగా కష్టపడ్డారో కూడా మనందరం అంటే దానికి సంబంధించినటువంటి ప్రతి వీడియో కానీ ప్రతి విజువల్ కానీ మనందరం చూసాము. ఇక శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక కూడా చాలా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రాజు రాజ్యాన్ని వదిలి ఇతర రాజ్యాలపై దండయాత్రకు వెళ్ళినప్పుడు రాజ్యంలో ఏర్పడినటువంటి కష్టాలను తొలగించడానికి తన వంతుగా నిలిచి రాజ్య ప్రజలకు అండగా నిలిచినటువంటి క్యారెక్టర్ లో రష్మిక చాలా అద్భుతంగా నటించారు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అండ్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఈ మూవీకి సంబంధించినటువంటి దర్శకత్వం వహించి ఒక వండర్ ని క్రియేట్ చేశారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ఇప్పుడు ఈ మూవీ తెలుగులో కూడా రాబోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి డేట్ ని ఆల్రెడీ ఫిక్స్ చేశారు. సో, మార్చి 7వ తారీఖున తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. దానికన్నా ముందు ఇప్పుడు ట్రైలర్లు అయితే లాంచ్ చేయడం జరిగింది కాబట్టి సో, ఇదిలా ఉండగా తెలుగులో డబ్బింగ్ చేస్తూ మార్చి 7వ తారీఖున వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే కాబట్టి తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సో, ట్రైలర్ లో కూడా డైలాగులు అదిరిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ట్రైలర్ చాలా విపరీతంగా ఆకట్టుకుంది. డైలాగ్స్ అన్ని కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయనడంలో కూడా సందేహం లేదు. ఎందుకంటే చావా మూవీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ మూవీ ఆ స్టోరీ కానీ లేకపోతే ఆ మూవీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ కానీ హిందీలో ఉన్నప్పటికీ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా హిందీ అర్థం చేసుకొని ఆ డైలాగ్ లో ఉన్నటువంటి డెప్త్ ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టతరంగా ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా మూవీని మన వాళ్ళు చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. ఆ కథని అర్థం చేసుకొని కథని ఫాలో అవుతూ సినిమాకి ఒక రకమైనటువంటి కలెక్షన్ల వర్షం కురిపించారని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మన మాతృ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి డైలాగ్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రేక్షకుల కోరిక నిమిత్తమే ఇప్పుడు గీతా ఆర్ట్స్ వాళ్ళు కానీ గీతాకు సంబంధించిన ప్రొడక్షన్ వాళ్ళు ఈ మూవీని తెలుగులో లాంచ్ చేయబోతున్నారు కాబట్టి ప్రతి డైలాగ్ కూడా ఒక రకమైనటువంటి గూస్ బంప్స్ ని తెప్పించేలా ఉంది అనేది ఆ ట్రైలర్ ని బట్టి మనకు అర్థమవుతుంది. వీ హోప్ ఇప్పుడు హిందీ వైజ్ గా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలుగులో కూడా అంతే సక్సెస్ అవ్వాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.